హాయ్ గైస్, ఈరోజు వచ్చేసి ఫ్రైడ్ రైస్ చేద్దాం అయితే మేము ముందుకైతే వచ్చామంటే ఈరోజు నేను మర్చిపోకుండా ఫ్రైడ్ రైస్ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నామంట. అందుకే ఈరోజు అన్ని క్వాంటిటీతో మీకు అయితే చూపిస్తామంట ఎలా చేసామంటే అయితే క్యాబేజీ, ఉల్లిపాయ అండ్ పచ్చిమిరకాయలు అన్నీ వేసి బాగా ఫ్రై చేసి చికెన్ వేసి అందులో కూడా సాల్ట్ వేసి అందులో ఇంకా ఎగ్ కూడా అయితే వేసేసి బాగా అయితే ఫ్రై చేయండి. ఇందులో వచ్చేసి కొంచెం పసుపు కూడా అయితే యాడ్ చేస్తున్నామంట. మీకైతే కనిపిస్తూ ఉండొచ్చు పసుపు కూడా అయితే మనం అయితే యాడ్ చేస్తూ ఉన్నాం. అండ్ కారం కూడా వేయండి. అన్ని రకాల మసాలాలు అయితే ఇందులోనే వేసేసి నీట్గా ఆయిల్లో వచ్చేసి రోస్ట్ అయితే చేసుకున్నామట. మొత్తం ప్రాపర్ మసాలాలన్నీ యాడ్ చేసి ఏమైనా చూపిస్తున్నాను కానీ వీడియోలో చూపించినట్టు అయితే ఫ్రై చేసుకోండి. మీకు అయితే నీట్గా అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులో వచ్చేసి మన స్టార్ ఐటమ్ రైస్ని అయితే వేస్తామన్నమాట. ఇదిగోండి మనం రైస్ని అయితే సరిపడా క్వాంటిటీలో వేస్తాం. ఇప్పుడు వచ్చేసి దీన్ని బాగా మిక్స్ అయితే చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి అయితే చేసుకోమంటే నీట్గా చేసుకోండి. ఇక మీకు అయితే కనిపిస్తూ ఉండొచ్చు. ఇక్కడైతే మన బిర్యానీ టైప్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది. ఒకసారి అయితే ట్రై చేసి అయితే చూడనమాట. అండ్ పీసెస్ కూడా నీట్గా కుక్ అయినాయి అనమాట. నేను ఇప్పుడు వచ్చేసి దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉంది అంటే అయితే మీకు అయితే చెప్తాను అనమాట. ఈ టేస్ట్ సంగతి పక్కన పడితే ఇది ఉండేవాటికి ఫుల్గా చెమటలు పట్టేసినాయి అంటే ఘోరంగా ఇది పీస్ అయితే చూడొచ్చు ప్రాపర్గా ఏందనేది చూస్తున్నాగా ఎంతలా చెమటలు అయితే పట్టేసినాయి. అయినా కానీ దీని అయితే ప్రిపేర్ చేస్తున్నామంటే ఎందుకంటే టేస్ట్ అయితే బాగుండిద్ది కాబట్టి. అండ్ చూస్తున్నారు కదా ఇలా అయితే ట్రై చేస్తాం. ఫస్ట్ టైం అనమాట నేను ట్రై చేయడం. ఇది వచ్చేసి టేస్ట్ ఎలా ఉండిద్దో నాకు తెలియదు. ఫస్ట్ అయితే ఒక స్పూన్ అయితే టేస్ట్ చేసి అయితే చూద్దామంట. అండ్ మీకు రివ్యూ కూడా ఇస్తే ఎలా ఉంది ఏంటి అనేది అయితే. అంతా బాగానే ఉంది కానీ ఇందులో సాల్ట్ వేయడం అయితే మర్చిపోయా. అయినా పర్లేదు, సాల్ట్ వేసుకొని తింటే అది రూపాయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియో వద్దాం. అప్పుడు టేక్ కేర్, బాయ్.